హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. 2 డేస్ అయితే ఏం వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదండి. ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి షూట్ చేశాను. ఇంకా ఆనియన్స్ అయితే మార్నింగ్ వీధిలోకి వచ్చే ఆటో పైన 7 kgs 100 రూపీస్ అంటే ఇంకా తీసుకున్నాను. 3.5 kgs తీసుకున్నాను 50 రూపీస్వి. ఇంకా అవి తీసుకొచ్చి అక్కడైతే సర్దీసుకున్నాను ఆనియన్స్ అయితే. ఇంకా ఇక్కడేమొచ్చు ఇడ్లీ పెడదామని చెప్పి పప్పు అయితే నైటే నానబెట్టుకున్నాను. మార్నింగ్ అయితే కుదరలేదు, ఇంకా మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టలేదు. ఇంకా పెరుగన్నం అయితే తినేసాము. ఇక్కడైతే పప్పు కడుక్కుంటున్నానండి, ఎందుకంటే నైట్ నానబెట్టేసాను కదా, ఇంకా లేట్ అయితే పప్పు పులిసిపోద్ది అని చెప్పి ఇక్కడైతే నీట్గా కడుక్కుంటున్నాను. ఇది కడిగేటప్పుడు టైం పట్టేస్తుందండి, బాగా కడుక్కోవాలి. ఇంక ఇక్కడైతే పప్పు నీట్గా కడిగేసుకున్నాను. కడిగేసాక గ్రైండర్ అయితే వేయాలి. ఇక్కడైతే గ్రైండర్ కూడా వేసేసాను. షూట్ చేద్దాం అనుకోండి, కానీ కెమెరా ఆన్లో ఉందనుకున్నాను, కానీ కెమెరా అయితే అప్పటికి ఆన్లో లేదండి, ఆఫ్ చేసింది. ఇంక ఇక్కడైతే గ్రైండర్ కూడా వేసేసాను. గ్రైండర్ అయ్యే లోపల ఇంకా వేరే పని చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ గ్రైండర్ అయితే వేసేసాను. గ్రైండర్ వేసాక ఇంకా మా వారు చికెన్ తీసుకొచ్చారు కదా, అదైతే ఇంక ఇక్కడికి వాష్ చేద్దామని చెప్పి అయితే బౌల్లో వేసుకుంటున్నాను. మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. ఇంక ఇక్కడైతే నీట్గా వాష్ చేసిన తర్వాత వంట చేసేద్దామని చెప్పి ఇక్కడైతే చికెన్ వాష్ చేసుకుంటున్నాను. మనం చికెన్ వాష్ చేస్తాం కదా షింక్లో, అందులో కొంచెం లైజాల్ కానీ లేదా పసుపు కానీ సాల్ట్ కానీ వేసుకున్నామంటే వాష్ చేసిన తర్వాత షింక్ అనేది స్మెల్ కూడా రాదు, నీచు వాసన అనేది రాదు. ఇలా కొంచెం లైజాల్ కానీ పసుపు కానీ వేసుకున్నామంటే అసలు స్మెల్ కూడా రాదు. ఒకసారి బ్రష్తో ఇలా పామిస్తామంటే ఏ స్మెల్ నీచు వాసన అసలు రాదు. ఇంకెక్కడైతే లైజాల్ వేసి షింక్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇది క్లీన్ చేసే లోపల ఈ చికెన్ మొత్తం క్లీన్ చేస్తాను కదా, చికెన్ కూడా ఇదంతా కూడా ఈ లోపల గ్రైండర్ కూడా అయిపోయింది. ఇంకా గ్రైండర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా కూర వండేద్దామని చెప్పి ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి కట్ చేసే లోపలైతే ఇంకా గ్రైండర్ కూడా అయిపోద్ది. అది అయిపోయింది కదా, చూసారు కదా, గ్రైండర్ కూడా అయిపోయింది. ఇంకా ఇది తీసి ఇడ్లీ రూపులోకి నూకైతే నానపెట్టాను. ఆ నూక మొత్తం కలిపి వాటర్ లేకుండా పిండేసి ఇంకా రుబ్బులో అయితే కలుపుకుంటున్నాను. ఒక గ్లాస్ పప్పు వేసుకున్నామంటే దానికి 3 గ్లాసులు రవ్వ వేసుకున్నామంటే సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు కూడా, గట్టిగా రావు, మెత్తగా స్మూత్గా వస్తాయి. మొత్తం ఇడ్లీ రవ్వ వేసి మొత్తం అంతా నీట్గా కలిపి పెట్టుకున్నాను. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒకసారి వేసుకున్నానంటే నాకు 1 వీక్ వరకు వస్తుంది. ఇంకా లంచ్లోకి అయితే సింపుల్గా రసం పెట్టేసి వైట్ రైస్ పెట్టి చికెన్ కర్రీ అయితే వండేసాను. వేసవికాలం కదా, ఇంకా ఏం బిర్యానీలు కానీ ఏం కానీ చేసినా వేడి చేసి వస్తుందని చెప్పి సింపుల్గా వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పిల్లలకు పెట్టేసి నేను కూడా తినేసాక ఇంకా వచ్చిన అంట్లు అయితే తోమేస్తున్నాను. ఇక్కడైతే అప్పటికి మా వారు కూడా వచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. ఇంకా అందుకని చెప్పి షింక్ అన్నీ అంట్లు ఎక్కువైపోతున్నాయని చెప్పి అవి కూడా ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసుకున్నాక నైట్ నుంచి టబ్లోనే గిన్నెలన్నీ ఉంచేసాను తోమనివి. ఇంకా అవి కూడా షెల్ఫ్లో పెట్టలేదు, ఆ టబ్ కూడా నిండిపోయింది. ఇవన్నీ నీట్గా ఇంకా ఎక్కడవక్కడన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న టబ్లో వేసాక ఇంకా అవన్నీ కూడా క్లాత్ తుడిచి అయితే షెల్ఫ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా నిండిపోయి టబ్ నిండా నిండిపోయి గిన్నెలన్నీ కూడా, మరి అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు తోమిన గిన్నెలు కూడా అందులో వేసాక ఇంకా వాటర్ ఉంటే ఉన్నాయి అని చెప్పి ఇంకా అవి అయితే నీట్గా క్లాత్ తుడిచేసుకొని అవి కూడా షెల్ఫ్లో పెట్టి అక్కడ అన్నీ నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. చెప్పాను కదా, ఇక్కడైతే అంట్లన్నీ తోమేసాను. ఇంకా తడిగా ఉంటే ఉన్నాయని చెప్పి ఇంక షెల్ఫ్ మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పి ఇంకా అవన్నీ తడివన్నీ కూడా క్లాత్తో తుడిచిపెట్టేస్తున్నాను. ఇంకా ఎక్కడొకటి సర్దేసుకుంటున్నాను. ఎక్కడొకటి సర్దేసుకున్నామంటే ఇంక టబ్ మొత్తం ఖాళీ అయిపోద్ది, ఇంకా ఫ్రీ అయిపోవచ్చు. ఇంక ఇవన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత అయితే ఇంకా ఎప్పుడప్పుడు అంట్లు తోముకొని ఎప్పుడప్పుడు షెల్ఫ్లో పెట్టుకున్నామంటే ఫ్రీగా అనిపిస్తుంది, లేదా చిరాకుగా ఉంటుంది. ఇంకా మొన్న షెల్ఫ్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. మాకు వెనక్ సైడ్ వల్ల ట్రైన్లు అవన్నీ ఎక్కువ వెళ్ళడం వల్ల షెల్ఫ్లు అవన్నీ తొందరగా డస్ట్ పట్టేస్తాయి. అవి క్లీన్ చేసుకునేటప్పటికి సరిపోద్ది. ఈరోజు క్లీన్ చేసామో ఆ నెక్స్ట్ డేకి ఆ షెల్ఫ్లో పేపర్ల మీద మొత్తం డస్ట్ పడిపోద్ది. ఇంకెప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. ఇంకా ఇవన్నీ అయితే అక్కడ నీట్గా సర్దేశాను, చూసారు కదా. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.